అబ్బో నెమ్మదిగా నడపరా. అలాగే. మెల్లగా. సరే. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో హలో, ఎవరదే? మాట్లాడరండి. కట్ అయిపోయిందే. మళ్ళీ రింగ్ అవుతుందే. హలో, ఎవరదే? కట్ చేస్తారండి, మాట్లాడరు. ఎరా స్పీకర్ ప్రాబ్లమా? కాదు, వాయిస్ ప్రాబ్లం. ఎవరిదే? నీదా నాదా? ఫోన్ డాడీ. అందుకే చైనా ఫోన్లు కొనొద్దనేది. మీ అమ్మ ఒకతే రికమెండేషన్. చెప్తా ఉండే పని. హలో. ఏయ్, నీకు బుద్ధుందా? ఉంది. కోపం తెప్పించుకో, బూతులు తిడతా. ఇప్పటికీ 100 మిస్ కాల్స్ ఇచ్చావు. నువ్వే కదా అన్నావు నా పైన 50% ప్రేమే ఉంది, 100% లేదని. అందుకే 100 మిస్ కాల్స్ ఇచ్చాను. మహాప్రభు, నీ ప్రేమ 100% అని నమ్ముతున్నాను. ఫోన్ పెట్టే. నువ్వే పెట్టొచ్చుగా. పెడతావా లేదా? సర్లే కానీ సినిమాకి వస్తావా? హరి ప్లీజ్ పెట్టే. నువ్వే ముందు పెట్టొచ్చుగా. నీకు కొవ్వు బాగా ఎక్కువైంది. హీరోయిన్ బాగుంది కదా? నీకన్నా బాగుందా? నేను అంత అందంగా ఉన్నానా? ఏం కాదు. ఉన్నావు కాబట్టే నీ మాయలో పడ్డాను. అంటే నేను మాయ చేశానా? అవును. కాదు. నువ్వే నన్ను ఏ మాయ చేశావో నీకు పడిపోయాను. సరే గాని ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. రా, వాటర్ దగ్గరికి వెళ్దాం. నో, నాకు స్విమ్మింగ్ రాదు. వాటర్ అంటే భయం. ఏం పర్లేదు, నేనున్నాను కదా. నో. ఇప్పుడు వస్తావా రావా? లేదు. నువ్వు రాకపోతే నేను దూకుతాను. ఇదొక్కటే తెలుసు. పద. రా. స్లో. నీకు అన్నిటికీ భయమే. పర్లేదులేరా. చేపలున్నాయా? ఉన్నాయి. తింటావా పచ్చివి? ఎప్పుడు చూసినా భయం భయం అంటావు. నువ్వు కూడా ఫ్రెష్ అవ్వచ్చు కదా. వద్దొద్దు, నువ్వు కానీ. ఏం అమ్మాయిలరా బాబు, అర్థమే కాదు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మా.
మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా దండలు మార్చుకోండమ్మా. ఓం రాజాదిరాజాయ ప్రసన్నయ్య సాహినే నమ వయం వైహ శ్రవణాయ కుర్మహే సమే కామాన్. ఓం శతమానం భవతి శతాయ పరశేంద్రియ. మొత్తానికి ఏదైతే ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇదంతా మీ హెల్పేరా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకే? రేణు, నువ్వు హరి లేకపోతే మా పెళ్లి జరిగేది కాదే. మీ అందరికి చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు లేరా మావా, నువ్వు నీలిమ ఒకటయ్యారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా మావా. రాత్రి పార్టీ మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకేరా. రేయ్ మామ, వాడిని ఏదో ఒకటి చేయాలిరా. వాడు చేసిన పని వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు, కలవట్లేదు. చా, నా తల కొట్టేసినట్టయింది మామ. డోంట్ వరీ మామ, ఆ హరిగాని ఏదో ఒకటి చేయాలిరా. ఆడి మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. ఆ రోజు జరిగిందంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. మామా సూపర్ రా. ఎలా ఉంది? సూపర్ మామా. హాయ్ రేణు, నువ్వేంటి ఇక్కడ? తమ రొమాన్స్ చూపిద్దామని. రొమాన్సా? ఎవరితో? ఎవరేంటి? అది కూడా నేనే చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది రేణు? సరే, నేనే చెప్తాను. ఎవరి అమ్మాయి? ఇదా? ఇదెవరు పంపారు నీకు? ఎవరు అనేది తర్వాత. ఇది నిజమా కాదా? అది కాదు రేణు, ఆ రోజు కాలేజ్లో. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిజమా కాదా? నిజమే. సారీ సారీ అని చెప్తున్నాను కదా. సారీ. ఎంత ఈజీగా చెప్తున్నావు. అది కాదు రేణు, ఛీ, నేను చెప్పేది విను. నిన్ను నమ్మినందుకు నాకు జరగవలసిందే జరిగింది. ఒక్కసారి నేను చెప్పేది విను రేణు. థ్యాంక్స్. వింటే ఎన్నైనా చెప్తావు. అసలు నీతో మాట్లాడమే వేస్ట్. అది కాదు రేణు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. రేణు రేణు, నా మాట విను. వదులు. చూడు, ఆ రోజు కాలేజ్లో కొంతమంది నన్ను ర్యాక్ చేస్తుంటే. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నానా? మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. ఛ! రేణు, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ప్లీజ్ ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. నా మాట విను రేణు, నేను నిజం చెప్తున్నాను. ఏంటి ఒక్కసారి. వినేది? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ 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 ఆగండి. ఏంటి? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు చిన్న మీద కోపంతో. లివ్ ఇట్. ప్లీజ్ ప్లీజ్, ఏంటి? మీతో కొంచెం పనుంది. వాట్? సారీ, ఇంకోలా అనుకోవద్దు. మీతో మిస్బిహేవ్ చేసినప్పుడు చిన్న సెల్ ఫోన్తో షూట్ చేసి నేను ప్రేమించిన అమ్మాయికి ఎంఎంఎస్ పంపించాడు. అయితే మీకు నాకు మధ్య ఏదో ఉందనుకొని ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు దూరం అయింది. దూరం అయితే నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మీరే ఆ అమ్మాయికి చెప్పాలి. నాకేంటి అవసరం? నాకు అవసరం. ఆ అమ్మాయి లేకుండా. బతకలేవా? అవును. అయితే చచ్చిపో. చావే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. అప్పుడు ప్రాబ్లంగానే మిగిలిపోతుంది. ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. అయితే నేనేం చేయాలి? జరిగిన విషయం ఆ అమ్మాయికి చెప్పి మీరే కన్విన్స్ చేయాలి. ప్లీజ్. నాకు అవసరం లేదు, నేను రాను. చిన్న ఈరోజు కాలేజ్కి రాలేదు కదా, రేపు రాని. అసలు జరిగిన దానికి నేను బాధపడుతుంటే దాన్ని ఎంఎంఎస్ చేసి పంపిస్తాడా? ఇడియట్.
ఏయ్, ప్లీజ్ అండి ఏంటి సిగ్గులేకుండా? మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ ఏయ్, వదిలేనా? అర్థం చేసుకోండి వదిలు. ప్లీజ్ అండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ పుట్టేద్దామా